మూవీ కానీ క్లిక్ అయితే మాత్రం ఎన్టీఆర్ కెరియర్లోనే 1000 కోట్ల మార్క్ అని టచ్ అవ్వడం గ్యారంటీగా కనిపిస్తుంది. మనం చూసుకున్నట్టయితే రామ్ చరణ్ కానీ ఎన్టీఆర్ కానీ 1000 కోట్లు టచ్ చేసిన మార్క్ ఏదీ లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే సినీ టాక్స్. 2020 సంవత్సరంలో టాలీవుడ్ నుంచి ఒక్క సినిమా కూడా 500 కోట్ల మార్కును టచ్ చేయలేదంటే మీరు నమ్ముతారా? నిజమే, ఒక్క సినిమా కూడా 500 కోట్ల మార్కును టచ్ చేయలేదు. అయితే టాలీవుడ్ నుంచి 2020 సంవత్సరంలో అత్యధిక వసూలు సాధించిన సినిమా ఏదైనా ఉంది అంటే అది ఓజీనే. అయితే ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందని మీరు అనుకుంటున్నారు? ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? 300 కోట్లు మాత్రమే. 2024 సంవత్సరంతో మనం పోల్చుకుంటే 2025 టాలీవుడ్కి కలిసి రాదని చెప్పాలి. ఎందుకంటే భారీ బడ్జెట్ మూవీలు వచ్చినప్పటికీ 500 కోట్ల మార్కుని ఏ సినిమా టచ్ చేయలేదు. అయితే ఇతర భాషల నుంచి వచ్చిన సినిమాలు మాత్రం 700 కోట్ల పైగా కలెక్షన్ చేయడం జరిగింది. దురంధర్, కాంతారా చాప్టర్ 1 ఈ మూవీస్ అన్ని 700 కోట్ల పైగా టచ్ చేయడం జరిగింది. కానీ తెలుగు ఇండస్ట్రీ నుంచి మాత్రం ఏ మూవీ 300 కోట్ల దగ్గరకు వచ్చి ఆగిపోయింది, కానీ అంతకు పైకి ఏ మూవీ వెళ్ళలేదు. అయితే ఇదే కంటిన్యూ అయితే తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? అయితే 2026 సంవత్సరంలో తెలుగు ఇండస్ట్రీ నుంచి 1000 కోట్లు టచ్ చేసే సినిమా ఏదైనా ఉందా అనే దాని గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే వీడియో మొత్తం చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. అయితే నేను చెప్పబోయే సినిమా కాకుండా మీకు ఇంకే సినిమా అయినా 1000 కోట్ల మార్కు టచ్ అవుతుందని అనిపిస్తే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. 2026 స్టార్టింగ్లోనే మన పాన్ ఇండియా హీరోగా చెప్పుకునే ప్రభాస్, అంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి మొట్టమొదటి పాన్ ఇండియా హీరో అనిపించుకున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాస్. అయితే ప్రభాస్ మూవీ పండక్కి రాజాసాబ్ మూవీ రాబోతుంది. అయితే ఈ మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా అనడానికి ఒక డౌట్ అని చెప్పాలి. ఎందుకంటే పండక్కి మూవీకి 1000 కోట్లు రావడం అంటే అంత ఈజీగా కనిపించడం లేదు. పండగకి తెలుగుతో పాటు తమిళ్లో కూడా ఈ మూవీకి మంచి కాంపిటీషన్ ఉందని చెప్పాలి. పండగకి వస్తున్న 3 సినిమాలు ఏంటంటే ప్రభాస్ రాజాసాబ్, చిరంజీవి గారి మూవీ కూడా ఒకటి రాబోతుంది. అయితే తమిళ సూపర్ స్టార్ విజయ్ మూవీ కూడా ఒకటి రాబోతుంది. అయితే విజయ్ పేరుకి తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా తనకి ఎక్కువ సంఖ్యలో థియేటర్లు ఇవ్వడం జరుగుతుంది. తెలుగు హీరోలు కూడా నష్టపోవడం జరిగింది. థియేటర్లు ఇవ్వడం వల్ల ఆ ఇద్దరు హీరోలు కాంపిటీషన్ ఉండడం వల్ల ఈ రాజాసాబ్ మూవీకి ఎంత కలెక్షన్ వస్తుంది అనే దానిపైన ఒక డౌట్ ఉంది. అయితే ప్రభాస్కి హిట్ టాక్ పడితే మాత్రం ఈజీగా 500 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా సూపర్ హిట్ టాక్ వస్తే మాత్రం 1000 కోట్లనే చాలా ఈజీగా వస్తాయి. అయితే ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అనే దానిపైన కూడా మీరు కామెంట్ చేసుకుని తెలియజేయండి. మార్చిలో మనకి రామ్ చరణ్ పెద్ద మూవీ రిలీజ్ అవబోతుంది. అయితే ఈ మూవీ పైన కూడా మంచి హైప్ క్రియేట్ అయింది. ఎందుకంటే మన తెలుగులో ఫాస్ట్ 100 మిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్ ఏదైనా ఉంది అంటే అది పెద్ద మూవీ నుంచి చిక్రీ చిక్రీ సాంగ్. ఈ సాంగ్ ద్వారా ఈ మూవీకి చాలా మంచి హైప్ రావడం జరిగింది. అయితే ఈ మూవీ 1000 కోట్లు టచ్ చేసే ఛాన్స్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. ఎందుకంటే అంత మంచి హైప్ వచ్చింది కాబట్టి. గేమ్ చేంజర్ రిలీజ్ తో రామ్ చరణ్ కెరియర్ లోనే ఒక బ్లాక్ మార్క్ గా నిలిచింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మూవీ 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినప్పటికీ ఈ మూవీ వచ్చిన కలెక్షన్ 203 కోట్లు మాత్రమే. అయితే దిల్ రాజు కి ఈ మూవీ వల్ల 197 కోట్లు నష్టం వచ్చింది. అయితే ఇప్పుడు ఈ మూవీ తర్వాత వస్తున్న పెద్ద మూవీపై ఇది ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అనే దానిపైన కూడా కామెంట్లో తెలియజేయండి. ఇక నెక్స్ట్ మూవీ వచ్చేసరికి మన జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ. ప్రశాంత్ ని తెరకెక్కిస్తున్న ఈ డ్రాగన్ మూవీపై చాలా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే కేజీఎఫ్ 2 సలార్ మూవీలు ఎంత మంచి సెన్సేషన్ సృష్టించాయో మనందరికీ తెలిసిందే. అయితే అలాంటి డైరెక్టర్ ఈ మూవీ డైరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనేది మనం ఓకే వదిలేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మూవీ కానీ క్లిక్ అయితే మాత్రం ఎన్టీఆర్ కెరియర్లోనే 1000 కోట్ల మార్క్ అని టచ్ అవ్వడం గ్యారంటీగా కనిపిస్తుంది. మనం చూసుకున్నట్టయితే రామ్ చరణ్ కానీ ఎన్టీఆర్ కానీ 1000 కోట్లు టచ్ చేసిన మార్క్ ఏదీ లేదు. అయితే ఇప్పుడు ఆ మూవీ వస్తుందా అనేదే చూడాలి. అయితే పెద్ద మూవీ సింగిల్ గా 1000 కోట్లు కలెక్ట్ చేస్తే రామ్ చరణ్ కెరియర్ కూడా ఒక 1000 కోట్ల మూవీ ఉంటుంది. డ్రాగన్ మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేస్తే ఎన్టీఆర్ కెరియర్ కూడా ఒక 1000 కోట్ల మూవీ ఉంటుంది. ఇద్దరు కలిపి తీసిన త్రిబుల్ మూవీ మాత్రం 700 పైన కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఈ మూవీలో మెయిన్ పర్సెంటేజ్ క్రెడిట్ అంతా రాజమౌళికి వెళ్తుంది కాబట్టి అయితే వీళ్ళిద్దరికి సింగిల్ గా వచ్చే మూవీస్ పై కలెక్షన్ లోనే వీళ్ళ స్టామినా ఎంత మనకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, అయితే ఏ మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది 2026 సంవత్సరంలో అనే దానిపైన మీరు కామెంట్ చేయండి. అయితే ఇంకొక సినిమా కూడా ఉంది, ఫౌజీ మూవీ. ఈ మూవీ అయితే ఇంకొక మూవీ కూడా ఉంది, ఫౌజీ మూవీ. అయితే ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అనే దానిపైన కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ప్రభాస్ 2026లో 2 మూవీస్ రిలీజ్ అవబోతున్నాయి. ఒకటి ఫౌజీ ఒకటి రాజాసాబ్ ఒకటి. అయితే ఈ 2 మూవీస్ లో ఒక మూవీ మాత్రం గ్యారంటీగా 1000 కోట్లు కొట్టే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఏ మూవీ రెండింటిలో 1000 కోట్లు కొడుతుంది అనే దాని కామెంట్ చేయండి. అయితే వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.